अस्सलाम वालेकुम, आदाब, नमस्ते, सत श्री अकाल। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स कौंसिल इंडिया लेवल केरल, कर्नाटक, तमिलनाडु, एपी स्टेट, तेलंगाना स्टेट, महाराष्ट्र, वेस्ट बंगाल, यूपी ఈ అంతా షాప్ ఆఫీస్ ఉంది, టీం ఉంది. మా అన్ని స్టేట్లో మేము కవర్ చేసుకుంటూ పోతా ఉన్నాము. షా సోషల్ జస్టిస్కి అన్ని స్టేట్లో న్యాయం అనేది ఏంటి, మనము బీదోళ్ళకి ఎవరికి కష్టం ఉంది, ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మనం ముందు ఉంటాము, ముందు వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేసుకుని పోతూ ఉంటాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎక్కడైతే అన్యాయము చేస్తే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ముందు వచ్చి ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ ఉంది అని మనం చెప్తా ఉంటాము. ఎందుకంటే చాలా చోట అందరు కాదు, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకే న్యాయం చేసేదానికి రెడీలో ఉన్నాము. అందుకే ఇప్పుడు మీరు మీడియా వల్ల అందరికీ మనం నమస్కారం చెప్తా, ఈ న్యూస్ అందరికీ మీరు పంపించాలా. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది చాలా స్టేట్లో న్యాయం అనేది జరగలేదు. కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అన్ని స్టేట్లో మా టీం ఉన్నారు. దీంట్లో జడ్జెస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటైర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు, పోలీస్ సిఐడి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే రిటైరింగ్ అయిపోతే అప్పుడు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి దీంట్లో ఇది 20 సంవత్సరం నుంచి నేను హ్యూమన్ రైట్స్ లో పని చేస్తా ఉన్నాము. చేస్తా ఈ రోజు ఇండియా లెవెల్లో మేము వెళ్ళిపోయినాము, చాలా స్టేట్లో మేము వెళ్ళిపోయినాము. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో రిటైర్ అయితే వాళ్ళ ఇంటిలో కూర్చులేరు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, జడ్జెస్ అయితే ఏంటి, ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఏది కరెక్ట్ ఉంది. మనం ఎవరితో ఎందుకు మనం ఇంటిలో కూర్చులేము, మనం న్యాయం చేసే మనిషి, మనం ఎక్కడైనా అన్యాయం ఉంటే మనం ముందు పోయి ఏమైనా చేయాలా అని చెప్పి ఈ దీంట్లో వచ్చి జడ్జెస్, పోలీస్ డిప్యూటీ కమిషనర్స్, పోలీస్ సిఐడీస్ చాలా మంది మా టీంలో మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి మనమంతా కలిసిమెలిసి ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వచ్చి అక్కడ మనకు లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం పోయి అది వచ్చి వాళ్ళకు మాట్లాడి క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడైనా న్యాయం జరగాల. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటే ఇన్సానీ హుకూక్ ఉర్దూలో చెప్తారు, మానవ హక్కులు తెలుగులో హ్యూమన్ రైట్స్. ఈ అంతా మేము చేసుకుంటా ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో, ఇంకా కొన్ని స్టేట్ బాకీ ఉన్నాయి, అన్ని స్టేట్లో మేము షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కి మనం తెలియజేస్తాము. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా ఇప్పుడు కడపలో ఆఫీసు మట్టిపుల్లి దగ్గర ఆఫీస్ ఓపెనింగ్ అయింది. ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరి ప్రాబ్లం అయితే వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేపిస్తాము. తర్వాత ఏమంటే ఇప్పుడు అట్లే పొద్దుటూరులో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మన తిరుపతిలో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, చిత్తూరులో ఓపెన్ అయింది, కుప్పంలో ఓపెన్ అయింది. ఇట్లా తెలంగాణలో అంటే చాలా డిస్ట్రిక్ట్లో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మహారాష్ట్రలో ఓపెనింగ్ అయింది. ఇట్లా అన్ని స్టేట్లో మన షా సోషల్ జస్టిస్ ఆఫీసు ఓపెనింగ్ అవుతా ఉంది. అన్ని చోట మంచిగా న్యాయంగా మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే బీదోళ్ళకి హ్యూమన్ రైట్స్ అంటే కొంతమందికి తెలియదు, ఏంటి హ్యూమన్ రైట్స్ అని అడుగుతారు. హ్యూమన్ రైట్స్ అంటే మనము ఎక్కడ అన్యాయం చేస్తారు మాట్లాడి మంచిగా కూర్చిపెట్టి ప్రేమతో మనతో, లేకుంటే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ మన స్టేట్ ఉంటే స్టేట్ లేకుంటే సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసు బుక్ చేస్తాము. అందుకే వచ్చి ఈ రోజు కడపలో సంతోషము, కడప ప్రజలకి ఒక షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓపెనింగ్ అయింది. ఎవరికేమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు, ఇక్కడ అర్జీ పెట్టవచ్చు, లెటర్ రావచ్చు, వాళ్ళకు మనం ఎంతవరకు అయితే న్యాయం చేస్తాము. థ్యాంక్ యూ, నమస్తే. ఈ కడప మట్టిపులి పక్కనే పెద్ద పులి, పక్కనే
సెంటర్లోనే ఈ ఆఫీస్ ఉంది. ఎవరికైనా ప్రాబ్లం జరిగితే రావచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి, 7981-978-430. అంటే నేను ఇక్కడ ఉండును, అంటే నాకు ఫోన్ చేస్తే మా లోకల్ టీము, ఇక్కడ మేడం ఉన్నారు, ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా వాళ్ళు ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా మందికి పబ్లిక్ లో హ్యూమన్ రైట్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉందని కానీ దాని గురించి అవగాహన చాలా మందికి పబ్లిక్ లో లేదు సార్. ఫస్ట్ వాళ్ళకు అవేర్నెస్ కలిగించడానికి ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, కడపలో ఇప్పుడు ఓపెన్ అయింది. మనము ప్రతి 15 days కి మీటింగ్ పెడతాము. హ్యూమన్ రైట్స్ ఏంటి అన్ని వాళ్ళకి చెప్తాము. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, హ్యూమన్ రైట్స్ అంటే ఏం చేయాలో అందరికి మీరు చెప్పే మాదిరిగా అందరికి చాలా మందికి తెలియదు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళని ఏం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి అన్యాయం కూడా జరుగుతుంది. అందుకే మన దగ్గర వస్తే మనకు ఫస్ట్ లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రాబ్లంకి ఎట్లా సాల్వ్ చేయాలో చేస్తాము. ఎక్కువగా హ్యూమన్ రైట్స్ లో వచ్చిన కంప్లైంట్స్ ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి సార్? ఇప్పుడు మామూలుగా ఏముంటుందంటే ఫ్యామిలీ మ్యాటరు వాళ్ళకు భార్యాభర్తలకి ఎక్కువ ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇక్కడ అక్కడ పోయి వాళ్ళు అదే కొట్టుకుని చేసేది. మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ వాళ్ళకి పిలిచి మంచితనంతే, ఇప్పుడు మొగడైతే ఎవరు, వాళ్ళ భార్య అయితే ఏమిటి, భార్యకి ఏం చేయాలా, భార్య అంటే మొగడికి అర్ధ దిశము అంటే అర్ధ ఒళ్ళు భార్య. మనం వాళ్ళకి మంచితనంతో ఎట్లా వాళ్ళు ఉండాలా, ఏం చేయాలా అని నేర్పిస్తాము. నేర్పించి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు ఓకే చేసి పంపిస్తాము. ఇప్పుడు వరకు 20 సంవత్సరం నుంచి ఎవరికి మేము విడాకులు అనేది లేదు, అందరికీ కలిపి పంపిస్తా ఉన్నాము. అది ఒకటి. తర్వాత ఇంకా ఎలాది రైట్స్ అంటే మన మానవ హక్కు అంటే ఏ దానికి కూడా మేము రెడీ ఉంటాము. ఎందుకంటే ఇది మానవ హక్కులు. మనము దీంట్లో ఏమేమి హ్యూమన్ రైట్స్ బుక్ ఉన్నాయి, దాంట్లో చూసి ఏమేం ప్రాబ్లం మనం చేయవచ్చు అన్ని హ్యూమన్ రైట్స్ ప్రకారం మనం చేస్తూ ఉంటాము. చూడండి, షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇది మనం సివిల్ చేయవచ్చు. మనం ఇది కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీ, ఇక్కడ కాదు, డైరెక్ట్ పొలిటికల్ వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారో అప్పుడు చేస్తే అప్పుడు మనము మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది రిజిస్టర్ అయింది. ప్రతి సంవత్సరం మనం దానికి వాళ్ళు ఏముంది మళ్ళా దానికి రిన్యూవల్ చేసుకుంటా. ఎందుకంటే ఇండియా లెవెల్లో అన్ని చోట మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలా. మనకు ఇది షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఎవరు ఇట్లా చూపించి గుర్తు తప్పు అని మేము అన్ని రికార్డ్ కానీ అన్ని కానీ కరెక్ట్ పెట్టి కరెక్ట్గా పని చేసుకుంటూ పోతా ఉన్నాం. అదే హ్యూమన్ రైట్స్ చెప్పి చేస్తూ ఉంటారు. ఇది ఇది ఒకటే కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలా, ఎవరు కరెక్ట్ ఎవరు లేదా. మా ఐడి కార్డులో బార్ కోడ్ స్కానింగ్ చేస్తే అన్నీ వచ్చేస్తుంది. ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఏమేం పని చేస్తూ ఉన్నారు, ఆఫీస్ ఎక్కడ ఉంది, అన్నీ వచ్చేస్తుంది. అందుకే మేము అంతా గ్రేట్గానే మాట్లాడతాం. కానీ హ్యూమన్ రైట్స్ వల్ల ఏదో ఇక్కడ అక్కడ చేసుకుని వాళ్ళ పని వాళ్ళకే, మనం వాళ్ళ మేమైతే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పను, మంచిగా చెప్పను. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చేసుకోవాలా, చెక్ చేసుకోవాలా ఎవరు కరెక్ట్ ఎవరు లేదా. ఉంటుంది, ఎందుకుంటు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 15 daysకి ఎక్కడ మనం ఆఫీస్కి పెడతామో 15 daysకి ఒక రోజు ఇక్కడ మన టీం ఎవరెవరు ఏం చేసినారు, ఎవరెవరు ప్రాబ్లం ఏం జరిగింది అన్ని 15 daysకి ఒక తూరి మీటింగ్ పెట్టి అన్ని చేస్తూ ఉంటాము. ఎవరికైనా ప్రాబ్లం ఉండేప్పుడు వాళ్ళ లెటర్ ఇస్తే వాళ్ళ పైన ఎంక్వైరీ చేసి చేస్తాము. సార్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రోజు మీరు ఎవరు ప్రాబ్లం ఉంది మనకు లెటర్ ఇస్తే దానికి మేము వచ్చి 1 week టైం ఇస్తాము, దానికి ఎంక్వైరీ చేస్తాము. ఇది కరెక్ట్ ఫేక్ ఎట్లా ఏంటి వాళ్ళు ఎంక్వైరీ చేసినాక మా ఎంక్వైరీలో కరెక్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి పిలుచుకుని ఏముంది ఎట్లా చేయాలో చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ తర్వాత జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. మనం ఎన్నో సమస్యల మీద పనిచేస్తున్నాము. ఎక్కువగా క్రిమినల్ సమస్యల పరిష్కారానికి మాత్రమే హ్యూమన్ రైట్స్ పనిచేస్తుంది. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఏమున్నాయంటే ప్రభుత్వం కానీ
రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ, సిబిఐ, సిఐ ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు న్యాయం అందించడానికి, ప్రజలు గౌరవప్రదంగా బ్రతకడానికి, డిగ్నిఫైడ్గా ఉండడానికి, మానవ హక్కులను భంగం కలగకుండా చూడడానికి మనం చేసే ప్రయత్నమే మానవ హక్కుల ప్రొటెక్షన్. అలాంటిది కాకుండా సమాజం పెరిగే కొద్దీ మనకు సమాజంలో ప్రజలు ఈ విధమైన అన్యాయాలకు గురి అవుతున్నారు. ఎంతోమంది పోలీసులు అడ్డదిడ్డంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, ఫేక్ కేసులు బనాయిస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు. అయినా వాళ్ళ వల్ల ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ను కానీ ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు సేవలు అందించడానికి భారత ప్రభుత్వము ప్రైవేటుగా కూడా అంటే ఈ సంస్థలను ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం మీద బరువు తగ్గించడానికి ప్రభుత్వ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయలేని పనులు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయవచ్చు. వాళ్ళు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని విచారణ చేసి వాటికి న్యాయం కలిగించడానికి చేయొచ్చు. ఇది అందులో భాగంగా ప్రజలకు మేలు చేయడానికి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్లకు ఏదన్నా ఆర్టిఫిషియల్గా నేర్పడానికి, వాళ్లకు జీవనోపాధి కల్పించడానికి, వాళ్ళు సమాజంలో బాగా బ్రతకడానికి కూడా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వ సహాయం కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు ఫండ్ కూడా అలాట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముఖ్యంగా చూసేది ఏమంటే, క్రిమినల్గా ఈ పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ప్రభుత్వం కానీ ఏదన్నా అన్యాయం ప్రజలకు చేసినప్పుడు ముందుండి మానవ హక్కుల సంఘం పోరాటం చేయవచ్చు. ఆ తర్వాత వాళ్లకు న్యాయం చేకూర్చడానికి పనిచేస్తుంది. అందుకోసం మానవ హక్కులను కాపాడుకోకపోతే మనం సమాజంలో శాంతి అనేది నెలకొల్పలేము. అందుకోసం ఎవరైనా ఈ కొందరు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ప్రభుత్వం కానీ, ఇటు పబ్లిక్ కానీ కొందరు ఉంటారు చెడ్డవాళ్ళు. అంత మాత్రాన హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్న ప్రతి సభ్యుడు చెడ్డ అని భావించడము తప్పు. అది కాక పోలీసు వాళ్ళకి పోతే కన్నా ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వాళ్ళకు మంటేస్తుంది. మనకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలులో ఉండింది. అది 2019లో ప్రభుత్వం పోతానే ఆ కమిషన్ను రద్దు చేశారు. కొత్తగా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఈరోజు ఈ యొక్క కడప నగరంలో రాయలసీమ నడిబొడ్డున ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఆఫీసును ఈరోజు మా యొక్క చైర్మన్ మహమ్మద్ షా గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆఫీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, అదేవిధంగా ఎక్కడ మానవ హక్కులకు మనకైతే రాజ్యాంగం ప్రసాదించిందో ఆ యొక్క హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా మేము అక్కడ ముందరుండి ఫైట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అన్ని చోట్ల కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈరోజు మతాల పరంగా కానీ, అదేవిధంగా భాష పరంగా కానీ, అదే వేషధారణ పరంగా కానీ అనేక సమస్యల పైన ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా ఈ యొక్క సివిల్ పంచాయతీలలో కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్లలో చేసి చాలా ఈ యొక్క మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది. వాటన్నిటిపైన కూడా మేము అవగాహన కల్పించి మేము ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ఆఫీసు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న రీసెంట్ గానే ఈ మధ్య రోజుల్లో కోవా బన్ను విషయం కూడా అది మతానికి, ఒక కులానికి ఆపాదించి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా పానీపూరి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నింటినీ కూడా మేము అవగాహన కలిగించి ప్రజలకు మత విద్వేషాలకు లేకుండా సంఘ విద్రోహాలు కానీ ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మేము ముందర ఉండి ఫైట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. సారు గత 10 ఏళ్లుగా మనం వర్క్ చేస్తున్నాము. నాకు లేబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా సార్ ఇచ్చారు. దాన్ని సక్రమంగా పనిచేస్తూ ఈరోజు మనకు కడపలో ఆఫీసు తెరచడంతో సారు మేమంతా కలిసి సంతోషం అయిపోయింది. అందుకని ఆఫీసులో ఎవరికన్నా ఏం జరిగినా కూడా వీడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే
మా అడ్వైజ్ వాళ్ళు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారని సెలవు చేసుకుంటే